బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ మంత్రి జానారెడ్డికి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పచెప్పింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం జానారెడ్డికి నేతృత్వంలో ఫోర్మెన్ కమిటీని హైకమాండ్ నియమించింది. జానాతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, దీపదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్తో కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వస్తున్న తరుణంలో జాబితాను విడుదల అనంతరం పార్టీ నేతల నుంచి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఎవరైనా కాంగ్రెస్ నాయకులు అసంతృప్తికి లోనైతే వారిని బుజ్జగించేందుకు సన్నాహాలు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్మెన్ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ట్రబుల్ షూటర్ గా సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. జానాతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, దీపదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్తో కమిటీ ఏర్పాటు చేశారు. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులను పుచ్చగించే బాధ్యత ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు నేడు మరికొద్ది సేపటి క్రితమే గాంధీభవన్లో జానారెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ అయింది. అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో ప్రచారానికి ఏర్పాట్లపై కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులతో బస్సు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మేనిఫెస్టోని బస్సు యాత్రలో విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ గాంధీభవన్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి గాంధీ భవన్లో ఈరోజు ఫోర్మెన్ కమిటీ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలు దీపదాస్ మున్షి, అలాగే మీనాక్షి నటరాజన్ కమిటీలో ఉన్నారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక తర్వాత కూడా ఏదైతే అసంతృప్తులు చెలరేగే అవకాశం ఉన్నది, దాని నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి, అసంతృప్తులకు సంబంధించి కూడా ఏ విధమైన హామీలు ఇవ్వాలి, ఇప్పటికే సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ 80 స్థానాలకు కూడా అభ్యర్థులను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా ఏదైతే ఇప్పటికీ అసంతృప్తులు కావచ్చు, మిగతా విభేదాలు ఉన్న స్థానాలకు సంబంధించి కూడా అక్కడ నిరసనలు కావచ్చు, అసంతృప్తులు చెలగే అవకాశం కనిపిస్తుంది. ఆ స్థానాల్లో చేయవలసిన కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి ఏ విధమైన హామీలు ఇవ్వాలనిపైన కూడా ఈ కమిటీ పనిచేస్తున్న నేపథ్యంలో ఈరోజు గాంధీభవన్ వేదిక కూడా ఇలాంటి అంశాలపైన కూడా కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. నేపథ్యంలో చూడొచ్చు, అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ స్క్రీనింగ్ కమిటీ ఫిల్టరింగ్ జరుగుతున్న నేపథ్యం కావచ్చు, ఆశావాహులంతా పెద్ద ఎత్తున అక్కడ ఢిల్లీకి చేరుకొని కాంగ్రెస్ వార్ రూమ్ కూడా ముందు కూడా నిరసన తెలిపిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ గాంధీభవన్ వేదిక కూడా కొంతమంది నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి ఆశావాహులు వాళ్ళు నిరసన కావచ్చు, నినాదాలు చేస్తున్న పరిస్థితి కావచ్చు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బస్ యాత్ర చేయాలన్న నేపథ్యం కావచ్చు, బస్ యాత్రకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి అసంతృప్తులు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఇలాంటి అసంతృప్త సెగలు తగలకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా అధిష్టానం జానారెడ్డి నేతృత్వంలో కూడా కమిటీ వేసింది. కమిటీలో కూడా వాళ్ళతో పాటు ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన ఏదైతే మొదటి దశ కావచ్చు అభ్యర్థుల లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ ఆశావాళ్ళు, టికెట్ దక్కని ఆశావాళ్ళు కావచ్చు, అసంతృప్తి చెలరేగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దరఖాస్తులు చూడవచ్చు, 1006 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కావచ్చు, పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చి అలాగే ఆశావాహులు కూడా ఇక్కడ ఫిల్టరింగ్ జరుగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే మొదటి విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. అలాగే బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు, అధిష్టాన నేతలంతా కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఇక్కడ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ
గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, మిగతా నేతలంతా ఇక్కడికి వస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇంకా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇక్కడ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుంది. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కూడా వాళ్ళు సమాలోచన జరుపుతున్నారు. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అంటే విస్తృతంగా ప్రచారాలు చేయాలి. బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమం, మేనిఫెస్టోను ప్రజలకు తీసుకుపోవాలి, ఇంటి గడప గడపకు తీసుకుపోవాలి అనే కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా అసంతృప్తులతో కొన్ని సెగలు తలిగే అవకాశం ఉన్నది. దీని నష్ట నివారణలో భాగంగా జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. కమిటీలో ప్రధానంగా ఏదైతే టికెట్ దక్కని వారితో కూడా వాళ్ళు ఆ నియోజకవర్గానికి వెళ్తారు, లేదంటే వాళ్ళు పిలిపించుకునే ప్రయత్నం చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ప్రధానంగా అక్కడ సంబంధించిన కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు స్థానానికి సంబంధించి కూడా మీకు ఎందుకు టికెట్ అక్కడ అవకాశం కల్పించలేదు, ఏ పరిస్థితిలో అవకాశం కల్పించాలపైన ఇక్కడ పూర్తిగా వాళ్ళకు వివరిస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు వచ్చే లోక్సభ స్థానానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ రాజకీయ నేపథ్యం కావచ్చు, పార్టీకి పనిచేసిన సీనియర్ నేతలు అంటే వాళ్ళ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు లోక్సభ స్థానాన్ని కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ కావచ్చు, ఆ ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, అధికారంలోకి వచ్చినాక కార్పొరేషన్లు కావచ్చు, మిగతా శాఖలకు కూడా వాళ్ళకు సర్దుబాటు చేస్తాం, వాళ్ళకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఎలాంటి ప్రచారాలు కావచ్చు, మేనిఫెస్టో ప్రచారాలు కావచ్చు, బస్సు యాత్ర ప్రచారాలు కావచ్చు, ఎలాంటి నిరసన సెగ తగలకుండా, అసంతృప్త సెగ తగలకుండా, పార్టీ నుంచి కూడా పార్టీలో కొన్ని కలహాలు రాకుండా కూడా ఈ కమిటీ పనిచేస్తుంది. కమిటీలో కూడా నేతలంతా కూడా వాళ్ళతో మమేకం అవుతారు, వాళ్ళకి చెప్పించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. అగ్రనేతలతో కూడా ఇక్కడ ఏఐసీసీ అగ్రనేతలు ఉన్నారు, అగ్రనేతలతో కూడా వాళ్ళు బస్సు యాత్ర వచ్చే క్రమం కావచ్చు, వాళ్ళతో కూడా ఈ నష్ట నివారణ చర్యలు ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నేతలనంతా కూడా పిలుచుకొని వాళ్ళకు అగ్రనేతలతో వాళ్ళకు సమన్వయం చేసి వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశావాళ్ళ నుంచి ఎలాంటి అసంతృప్తులు చెలరేయకుండా ఈ కమిటీ పనిచేస్తున్నట్టుగా చెప్పొచ్చు. రైట్ హరీష్, ఇదంతా ఈ వ్యవహారం మొత్తం కూడా చూస్తుంటే ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైపోయింది, ఇంకా మాత్రం నేతల జాబితాలు కూడా ఇంకా రాలేదు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు వచ్చే అవకాశాలు అసలు క్లియర్ కట్గా కనిపిస్తుంది? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థుల ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ మొన్న సమావేశమైంది. ఈ నేపథ్యంలో 80 స్థానాలు ఏకాభిప్రాయం కుదిరాయి. మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఏదైతే అంటే ముగ్గురు పోటీ ఉన్న స్థానాలు కావచ్చు, ఇక సీనియర్ నేతలు కొనసాగుతున్న స్థానాలు కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ నేత నుంచి అక్కడ వాళ్ళు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పరిస్థితి కావచ్చు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఇప్పటికే కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, అలాంటి నియోజకవర్గాలకు అక్కడ ఏదైతే మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుంది. ఆ సమావేశం తర్వాత కూడా ఆ నియోజకవర్గానికి ఎవరికి టికెట్ కేటాయించాలని పైన కూడా సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి. మరోసారి ఆ నివేదికలు, సర్వే రిపోర్ట్లు ముందుంచి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుంది. ఆ నియోజకవర్గాలను పక్కన పెట్టి మిగతా 80 స్థానాలు ఏకాభిప్రాయం కుదిరిన 80 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ సిఈసికి పంపించిన నేపథ్యం కావచ్చు, అన్ని అయితే సిఐసి కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ నెల 15 తర్వాత కూడా అంటే తొలి దశ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన ఉండేలా ఉంటుంది. అంటే మరోవైపు కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా మరో ఆలోచన చేస్తుంది. ఏదైతే బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు, ఇప్పటికే బస్సు యాత్రకు సంబంధించి కూడా నిన్న పిఏసీలో కూడా సమావేశంలో తీర్మానాలు చేశారు. నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించి అధిష్టానం నుంచి ఏ డేట్ నిర్వహించడానికి పైన అధిష్టానం సూచనలు తీసుకునే బస్సు యాత్ర చేపడతామన్నట్టు కూడా పీసీసీ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర పూర్తయిన నేపథ్యం అంటే ఇప్పటికే నవరాత్రులు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, దసరా వరకు కూడా బస్సు యాత్ర, దసరా తర్వాత ఉండాలి లేదా దసరా ఇప్పుడు బస్సు యాత్ర కొనసాగించాలని పైన కూడా అధిష్టానం సూచనల మేరకు జరుపుతారు. అయితే ముఖ్యంగా దీని 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒకేసారి ప్రకటిస్తే ఎలా ఉంటుందనే పైన కూడా అధిష్టానం మరోసారి సమాలోచన జరుపుతుంది. లేదా తొలి విడతగా ప్రకటించి బస్సు యాత్రకు వెళ్ళాలా, లేకపోతే ఒకేసారిగా అభ్యర్థులను బస్సు యాత్ర తర్వాత 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడానిపైన కూడా అధిష్టానం సమాలోచన జరిగింది. దానిపైన కూడా మరి 1-2 రోజుల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. హరీష్, ఒక విధంగా నేతలకు ఎవరికైతే సీట్లు రాని వాళ్ళని, అసంతృప్తి నేతల్ని ఏ విధంగా ఈ కమిటీ వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ప్లాన్లో ఉంది? హైకమాండ్ ఏమైనా వీళ్ళకి పలు సూచనలు ఏమైనా చేసిందా? ఖచ్చితంగా అధిష్టానానికి సంబంధించి కూడా ఈ కమిటీ 4-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రబుల్ షూటర్ జానారెడ్డి ఉన్నారు. జానారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసంతృప్తులు చెలరేగినా కూడా ఆయన ముందుండి కూడా వీళ్ళతో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అలాంటి జానారెడ్డిని కూడా ఈ కమిటీలో నియమించడం జరిగింది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఉన్నారు. మాణిక్రావు ఠాక్రే గత 3 నెలలుగా కూడా తెలంగాణలో ఉంటూ పర్యటన చేపడుతున్నారు. ఇక్కడ అసంతృప్తులకు సంబంధించి కూడా విభేదాలు తలెత్తినా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు, సర్ది చెప్తున్నారు. వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ లైన్కు కట్టుబడి పనిచేస్తున్నారు.
పనిచేయాలి, అధికారంలో వచ్చే విధంగా కూడా పనిచేయాలని వారి నేతలకు సూచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ మిగతా పరిశీలకురాలు దీపదాస్ మున్షి కానీ నటరాజన్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కమిటీ మొత్తం కూడా సీనియర్ల నేతృత్వంలో ఉన్న కమిటీ కావచ్చు, మిగతా ఏఐసిసి నేతలతో చెప్పించే ప్రయత్నం కావచ్చు, ఖచ్చితంగా అసంతృప్తి చెలరేగే నియోజకవర్గాల్లో ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి టికెట్ దక్కని వారు ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మేమున్నాం, వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కార్పొరేషన్లు కల్పిస్తాం, ఈ చైర్మన్లు చేస్తాం, లేదా వచ్చే లోక్సభ స్థానానికి సంబంధించి ఎంపీ స్థానాన్ని మీకు కేటాయిస్తామన్నది ఖచ్చితమైన హామీని ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ అధిష్టాన నేతలతో ఏఐసిసి ముఖ్య నేతలతో కూడా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా పూర్తిగా కూల్ వాతావరణం తీసుకొచ్చే విధంగా కూడా కమిటీ పనిచేస్తుంది. ఇంకా అగ్రనేతలతో కూడా ఏదైతే ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి కూడా 15 బృందాలుగా కూడా తెలంగాణకు పంపించే విధంగా కూడా అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా టికెట్లు అనౌన్స్మెంట్ అయిన నెక్స్ట్ డేనే కూడా తెలంగాణకు రాష్ట్రంలో నేపథ్యం ఆశావాహులు ఏదైతే టికెట్ దక్కని ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళకు కూడా ఇలాంటి హామీలే ఉంటాయని కూడా వాళ్ళతో చెప్పించే ప్రయత్నం కావచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రకటన ఏదైతే అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటే దీంట్లో భాగంగా ఈ కమిటీ కావచ్చు, అధిష్టానం పంపించే బృందాల కమిటీ కావచ్చు, మొత్తం కార్యాచరణ కూడా ఈ ఎన్నిక అంటే అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా పూర్తిగా ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించి ఆ బృందాలు కావచ్చు, ఈ కమిటీ సభ్యులు కావచ్చు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.